Welcome to our channel. In this video lesson we will discuss the second type of conditional sentence. ఇందులో కూడా మనకి సేమ్ మిగతా వాటిలలో ఉన్నట్టే if clause తో పాటుగా main clause ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాం? The second conditional is a sentence which is used to talk about something that has a possibility of occurring but is unlikely. ఏదైనా ఒక విషయాన్ని పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి కానీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అన్లైక్లీ, దట్ మే నాట్ హ్యాపెన్. పాసిబిలిటీ అయితే ఉంది కానీ జరగదు అని ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ కండిషనల్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇందులో ఇఫ్ క్లాజ్ వచ్చేసి సింపుల్ పాస్ట్ ఉంటుంది, మెయిన్ క్లాజ్ వచ్చేసి వుడ్ ఆర్ వుడెంట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ క్లాజ్లో పాస్ట్ సింపుల్ విచ్ ఈజ్ పాస్ట్ వర్బ్, మెయిన్ క్లాజ్లో వుడ్ ఆర్ వుడెంట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ వుడ్ డ్రైవ్ ఎవ్రీ డే. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్, ఒకవేళ నాకు ఒక కారు ఉన్నట్లయితే ఐ వుడ్ డ్రైవ్ ఎవ్రీ డే, ప్రతిరోజు డ్రైవ్ చేసేవాడిని. ఒక పాసిబిలిటీ అయితే ఉంది కార్ తీసుకోవడానికి కానీ డ్రైవ్ చేయడానికి కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు హ్యావ్ ఎ కార్ అండ్ డ్రైవ్ ఎవ్రీ డే. ఈ సింటాక్స్ వచ్చేసి ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్, ఇది ఇఫ్ క్లాస్లో ఉంటుంది. వుడ్ ఆర్ వుడెంట్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మెయిన్ క్లాస్లో ఉంటుంది. మధ్యలో కామాతో డివైడ్ చేస్తాం. ఒకవేళ మెయిన్ క్లాస్తో స్టార్ట్ చేస్తే కామా యూజ్ చేయాల్సిన అవసరం. ఇఫ్ ఐ వన్ 1 crore I would buy a house. Almost no possibility of winning 1 crore and there was almost no possibility of buying a house. But there may be a possibility. అది జరగదు, సర్వసాధారణంగా ఇది జరగదు. జస్ట్ వీఆర్ ఇమాజినింగ్ దాట్ ఇది జరిగితే ఇది జరుగుతుంది అని మాత్రమే ఊహిస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ జరగదు. ఐ వుడ్ బై ఎ హౌస్ ఇఫ్ ఐ వన్ 1 crore. ఒకవేళ ₹1,00,00,000 నేను గెలిచినట్లయితే ఒక ఇల్లు కొంటాను. ₹1,00,00,000 గెలవను, ఇల్లు కొనను. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ బట్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. కొంటే లాటరీ గెలవచ్చు, అలాంటి సందర్భాలు రావచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ నెవర్ హ్యాపెండ్. ఇది కూడా మీకు తెలుసు, రెండు స్టేట్మెంట్స్ని, రెండు సెంటెన్సెస్ని మనం కంబైన్ చేస్తాం. ఇఫ్ తోటి రెండు క్లాజులుగా మార్చేస్తాం. ఐ స్టడీడ్ వెల్, ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. సో ఇఫ్తో స్టార్ట్ చేస్తాం, పాస్ట్ సింపుల్. ఇఫ్ ఐ స్టడీడ్ వెల్, కామాతో సపరేట్ చేస్తాం, ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ ఐ స్టడీడ్ వెల్ ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. నేను చక్కగా చదివి ఉన్నట్లయితే పాస్ అయి ఉండేవాడిని. అంటే చక్కగా చదవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ నేను ఆ పాసిబిలిటీస్ని యూజ్ చేసుకోలేదు, పాస్ కాలేదు అని అర్థం ఇక్కడ. ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ ఐ స్టడీడ్ వెల్. సో రెండు రకాలుగా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. ఇఫ్ క్లాస్తో రాసినప్పుడు కామాతో మెయిన్ క్లాస్ని సపరేట్ చేయాలి, మెయిన్ క్లాస్తో స్టార్ట్ చేసినప్పుడు కామాతో సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నోట్ దాట్ దిస్ పాస్ట్ సింపుల్ ఫార్మ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్ ఇన్ ద కేస్ ఆఫ్ ద వర్బ్ బీ ఫార్మ్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఫార్మ్ ఈజ్. ఇంకా వర్బ్ ఫార్మ్ ఏదైనా కావచ్చు, లేదంటే సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. బట్ బీ ఫార్మ్ విషయానికి వచ్చినప్పుడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ కండిషనల్లో వాస్కి బదులుగా వర్ అనేటువంటి బీ ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఇమాజినరీ సిచ్యువేషన్ కాబట్టి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ లెర్న్ హిందీ టూ. నేనే మీరు అయినట్లయితే నేను హిందీ కూడా నేర్చుకుని ఉండేవాడిని. నేను మీరు ఎప్పటికీ కూడా కాలేను, అది హిందీ నేర్చుకోలేను. సో ఇలాంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్లో బీ ఫామ్ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఐ వర్ అ పోలీస్ ఆఫీసర్ ఐ వుడ్ క్యాచ్ ద థీఫ్. సమ్టైమ్స్ ఇట్స్ పాసిబుల్ టు యూజ్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ వుడ్. షుడ్, కుడ్, మైట్ వుడ్కి బదులుగా యూజ్ చేయవచ్చు. If I had more free time, I could travel around the world. But you can write, if I had more free time, I would travel around the world. రెండు ఒకటే, మీనింగ్లో ఎలాంటి చేంజ్ లేదు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ వుడ్ యూ కెన్ యూజ్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్.
If I won $1 million, I could stop working. సో వుడ్కి బదులుగా ఇక్కడ కుడ్ కానీ షుడ్ కానీ మైట్ కానీ కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి యూజ్ చేయవచ్చు. మరిన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్, గుర్తుంచుకోవాలి. ఇఫ్ కండిషన్లో పాస్ట్ సింపుల్, మెయిన్ క్లాస్లో వుడ్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. If I knew his name, I would tell you. If I didn't have a headache, I would go to the party. If I became president, I would reduce the salaries of all politicians. Thanks for watching this video. If you like my videos, share my videos among your friends and teachers and students. Thank you.